దేవుడంటున్నాడు, నేను అన్యజనులందరిని కదిలించగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడతాయి. నేను ఈ మందిరమును మహిమతో నింపుతాను. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించుతుందని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహిస్తాను. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరం 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇస్తున్నాడు. యాజకుల వద్ద ధర్మ విచారణ చెయ్యి. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనా వంటకమునైనా ద్రాక్షరసమునైనా తైలమునైనా మరి ఏ విధమైన భోజన పదార్థమునైనా ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమవుతుందా అని యాజకులను అడుగగా వారు కాదు అన్నారు. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనా ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమవుతుందా అని హగ్గయి మరల అడుగగా యాజకులు అది అపవిత్రమవుతుంది అన్నారు. ప్రియ శ్రోతలు వింటున్నారా? దేవుడంటున్నాడు, నేను ఈ మందిరమును మహిమతో నింపుతాను, అనగా నా షకీనా మహిమతో నింపుతాను. ఈ మందిరం అంటే మొదట సొలొమోను మందిరం, తరువాత జెరుబ్బాబెలు మందిరం, ఆ తరువాత హెరోదు మందిరం. అంతా ఒకే మందిరం, 3 మందిరాలు కాదు. యేసు ప్రభువు ఈ మందిరంలో ప్రవేశించాడు. యేసులో మహిమ ఉంది. మహిమ శరీరం ధరించింది. ఆయనే యేసుక్రీస్తు. హెరోదు ఆలయం కూడా అది ముగించకముందే ధ్వంసమైంది. టైటస్ అనే రోమా అధికారి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో హెరోదు మందిరాన్ని నేలమట్టం చేశాడు. అప్పటి నుండి నేటి వరకు ఆ స్థలంలో తిరిగి మందిరం కట్టబడలేదు. అయితే ఆ స్థలంలో ఒమర్ మసీదు ఉంది. ఆ స్థలంలోనే కొత్త మందిరం నిర్మాణమవుతుంది అని ప్రవచనమున్నది. అది మహాశ్రమల మందిరమవుతుంది. ఆ పిమ్మట 1000 ఏండ్ల పరిపాలన మందిరమవుతుంది. ఈ ఆలయాన్ని నా మహిమతో నింపుతాను అంటున్నాడు దేవుడు. యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు షకీనా మహిమ పూర్తిగా వస్తుంది. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన భూమి మీద కనపడుతుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై రావటము చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు గుండెలు బాదుకుంటారు. రాకడ సూచన పరలోకంలో ఈ భూమి మీదికి మహిమ దిగి వస్తుంది. ఆయన షకీనా మహిమ మహాశ్రమల కాలపు మందిరంలో కనపడుతుంది. యేసు ప్రభువు వచ్చి ఆలయాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఆ మందిరం మహిమతో నిండిపోతుంది. మహాశ్రమలలో ఉన్న తిరుగుబాటు అణిచివేయబడుతుంది. అందులో అంత్యక్రీస్తు ప్రతిమ ఉండదు. క్రీస్తే ఆలయాన్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం. నేను అన్యజనులందరినీ కదిలిస్తాను అన్నాడు దేవుడు. జాతులను ఆయన కదిలిస్తాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో జాతులన్నీ కదిలిపోయాయి కదా. మరోసారి 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఈసారి జాతులన్నీ మరీ కదిలించబడ్డాయి. పెట్రోలు కరువు, విద్యుత్తు కరువు వల్ల జాతులు అల్లాడిపోయాయి. అయితే సుదూర భవిష్యత్తులో దేవుడు లోకములోని జనములను మరీ ఎక్కువగా కదిలించబోతున్నాడు. అన్యజనుల అభీష్టం ఏమిటి? వారి అభీష్ట వస్తువులేవి? వెండి, బంగారం. సొలొమోను దేవాలయం బంగారుమయం. లోకంలోని బంగారాన్ని ఎంతో సేకరించినవాడు రాజైన సొలొమోను. నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించినప్పుడు అక్కడి బంగారాన్ని వెండిని కొల్లగొట్టుకుపోయాడు. 2 రాజులు 20వ అధ్యాయం 12 నుండి 17వ వచనం వరకు. బబులోను రాజు దగ్గర నుండి యూదా రాజైన హిజ్కియా వద్దకు రాయబారులు వచ్చారు. హిజ్కియా తన ఐశ్వర్యమంతా వారికి చూపించాడు.
శత్రువు దీన్ని గుర్తుపెట్టుకుని వచ్చి దండెత్తి యెరూషలేము బంగారమంతా కొల్లగొట్టుకుని బబులోనుకు వెళ్లిపోయాడు. అసలు ఏం జరిగిందంటే, అప్పుడు హిజ్కియా రోగి. బబులోను రాజు హిజ్కియాను పరామర్శించడానికి తన దూతలను పంపాడు. హిజ్కియా ఆ దూతలను లోపలికి రానిచ్చాడు. తన నగరునందు రాజ్యమందు తనకు కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గాలను, పరిమళ తైలాలను సమస్తము వారికి చూపించాడు. అయితే బబులోను ఇష్టవస్తువులు వెండి, బంగారం. వాటిని బబులోను రాజు కొల్లగొట్టుకుపోయాడు. ఈ రోజున కూడా అన్యజనుల అభిష్ట వస్తువులు వెండి బంగారాలే. అయితే దేవుడంటున్నాడు, వెండి నాది, బంగారము నాది. ఆ రోజున లోకంలో ఉన్న వెండి అంతా, బంగారమంతా తేబడుతుంది, ఆయన ఆలయానికి చేర్చబడుతుంది. 1000 ఏండ్ల ఏలుబడి మందిరం ఎంతగా అలంకృతమవుతుందో ఊహించగలమా? ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించుతుంది. మందిరాలన్నీ ఒకే మందిరం. దేవుడు మహిమను గురించి మాట్లాడుతున్నాడు. రాబోయే మహిమ అంతకు ముందెన్నడూ వచ్చి ఉండలేదు. రాబోయేది మహామహిమ. సొలొమోను ఆలయం కంటే, జెరుబ్బాబెలు ఆలయం కంటే గొప్ప మహిమ రాబోతోంది. దేవునికి స్తోత్రం. ఈ స్థలమందు అని దేవుడు అంటున్నాడంటే మందిరం అదే స్థలంలో ఉంటుంది. ఈ స్థలమందే నేను నా సమాధానము నిలుపుతాను. సమాధానకర్త అయిన అధిపతి అక్కడికి వచ్చి నిలిస్తేనే కాని సమాధానం రాదు, శాంతి నెలకొనదు. ఆయన వచ్చి తన పాదాలు ఆలివు కొండపై నిలుపుతాడు. ఆయన అదే స్థలంలో ఆలయంలోకి అడుగుపెట్టినప్పుడే లోకానికి శాంతి, సమాధానం. అప్పుడే విశ్వశాంతి. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు శాంతిని తెచ్చాడు. అయితే అది ఒక ప్రత్యేకమైన శాంతి. అది ఒక ప్రత్యేక వర్గానికి చెందిన శాంతి. ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మన హృదయానికి కావలి కాస్తుంది. యేసు మొదటిసారి వచ్చినప్పుడు ఈ సమాధానమునే మనకనుగ్రహించాడు. అయితే ఈసారి ఆయన వచ్చినప్పుడు విశ్వశాంతి, సార్వత్రిక సమాధానం. ఈ రోజున లోకంలో ఎక్కడ చూచినా శాంతి లేదు, సమాధానము లేదు. ఆయన వస్తేనే కాని సమాధానం రాదు. అన్యజనుల ఇష్ట వస్తువులు అంటే వెండి, బంగారం. ఇవే వారి అభీష్ట వస్తువులు అని మనం గ్రహించాలి. ప్రభు అంటున్నాడు, వెండి నాది, బంగారము నాది. 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఆలయానికి అన్యజనులు తమ వెండి బంగారాలను తెచ్చి అర్పిస్తారు. జెరుబ్బాబెలు దేవాలయానికి వెండి బంగారాలు లేవంటారా? ఆ వార 1000 ఏండ్ల పాలన కాలపు ఆలయంలో తీరుతుంది. అధికమైన వెండి బంగారాలతో, అలంకారాలతో ఆ మందిరం ప్రకాశిస్తుంది. 1000 ఏండ్లు ఆయన పరిపాలించేటప్పుడు ఆలయ వైభవం ఎంతో ఉన్నతమైనదని మీరు గ్రహిస్తారు. ఈ ఆలయాన్ని చూచి నిరుత్సాహపడకండి. అన్నిటినీ మించిన వైభవం 1000 ఏండ్ల పాలనలోనే కనిపిస్తుంది. రాబోయే 1000 ఏండ్ల పాలన వైపు ఈ ప్రవచనం వేలు పెట్టి చూపుతోంది. నిరుత్సాహపడే ఆలయ నిర్మాతలకు ప్రోత్సాహకరమైన మాటలు దేవుడు చెబుతున్నాడు. హగ్గయి దేవుని ప్రవక్తగా వారిని సముదాయిస్తున్నాడు. దేవుని ప్రణాళికలో నిత్య భవిష్యత్తు వైపు తన ప్రజలను మరల్చడం ముఖ్యమైనది. మనం ప్రతి పరిస్థితిని నిత్యత్వపు వెలుగులో చూడడం నేర్చుకోవాలి. దేవుని చిత్తం, ఆయన సంకల్పం, దేవుని బిడ్డల పట్ల ఆయన తీసుకునే చర్యలు అంతా నిత్యత్వపు పరిమాణం కలవి. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవరు? పరిస్థితులను బట్టి మనం బెంబేలు పడకూడదు. ప్రతిదీ మనం దేవుని కండ్లు పెట్టుకుని చూడడం నేర్చుకోవాలి. అది 2వ సంవత్సరం 9వ నెల 24వ రోజు.
దర్యావేషు పరిపాలనా దినాలవి. ఇది హగ్గయి బోధించిన 4వ సందేశం. దర్యావేషు రాజ్యానికి వచ్చినప్పటి నుండి హగ్గయి తన సేవాకాల నిర్ణయం చేస్తున్నాడు. దర్యావేషు అన్యరాజు. ఇశ్రాయేలు యూదా దేశాలలో రాజు లేడు. ఇది అన్యుల కాలారంభం. డిసెంబర్ 24 క్రీస్తుపూర్వం 520వ సంవత్సరం. గత ప్రసంగం 7వ నెలలో చేయబడింది. ఈ ప్రసంగం 9వ నెలలో చేయబడింది. హగ్గయి ఏం చేస్తున్నాడు? అతడు యాజకుల దగ్గరికి వెళ్ళాడు. హగ్గయి యాజకులను 2 ప్రశ్నలు అడిగాడు. 1, పవిత్రమైనది అపవిత్రమైన దాన్ని ముట్టుకుంటే అపవిత్రమైనది పవిత్రమవుతుందా? జవాబు కాదు. 2వ ప్రశ్న, అపవిత్రమైనది పవిత్రమైన దాన్ని ముట్టుకుంటే అపవిత్రమైనది దాన్ని అపవిత్రం చేస్తుందా? జవాబు అవును. పవిత్రమైనది అపవిత్రమవుతుంది. శ్రోతలు గ్రహించండి, ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి, అర్థవంతమైనవి. ఈ ప్రశ్నల వెనుక ఏముందో చూడాలి. మోషే ధర్మశాస్త్రం స్థూలంగా కొన్ని శాస్త్రీయ నియమాలు చెప్పింది. అంతేకాని అనుదిన జీవితంలో చిన్న చిన్న విషయాలను గురించి ధర్మశాస్త్రం ఏమీ చెప్పదు. ఏదో చిల్లర సమస్య, దీనికి మోషే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అంటే ఏమీ చెప్పదు. మరేం చెయ్యాలి? ధర్మశాస్త్రం స్థూలం, సూక్ష్మం కాదు. దైనందిన జీవితంలో ఎన్నెన్నో ధర్మ సందేహాలు కలుగుతాయి. వాటికి ధర్మశాస్త్రంలో పరిష్కారం ఎంత వెదికినా దొరకదు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం చూడండి. అక్కడ ఒక ధర్మ సందేహం ఎదురైంది. సెలోఫెహాదు కుమార్తెల వారసత్వమును గురించిన వివాదం. ఒక వ్యక్తికి కొడుకుల్లేరు, అందరూ కుమార్తెలే. సెలోఫెహాదుకు అందరూ కుమార్తెలే, కుమారులు లేరు. వారి తండ్రి చనిపోయాడు. ఈ కుమార్తెలు నేరుగా మోషే దగ్గరికి వెళ్లారు. తమ ధర్మ సందేహాన్ని అతనికి వెలిబుచ్చారు. అయ్యా, మా మనవి వినండి. మా తండ్రి ఆస్తి విషయమేమిటి? తండ్రి ఆస్తికి కుమారులు వారసులవుతారు గాని మా తండ్రికి కుమారులు లేరు. మేమందరము ఆడపిల్లలమే. మా తండ్రి స్వాస్థ్యం మాకు కావాలి. ఏం చేయమంటారు? ఈ సమస్యను మోషే దేవుని దగ్గరికి తీసుకువెళ్లాడు. దేవుడు ఆడపిల్లలకు అనుకూలంగానే తీర్పు చెప్పాడు. దేవుడన్నాడు, మోషే, సెలోఫెహాదు కుమార్తెలు చెబుతున్నది న్యాయసమ్మతమే. వారికి వారసత్వపు హక్కు మంజూరు చేయడమైనది. ధర్మశాస్త్రంలో లేని అంశం, ఆ అధికరణం ప్రత్యేకంగా దేవుడు పరిష్కరించిందే. ధర్మశాస్త్రమందు దేవుడు అందరికీ న్యాయం జరగాలనే ఆయా ఆజ్ఞలను జారీ చేశాడు. ధర్మశాస్త్రంలో పేర్కొనబడని అంశం ఏదైనా తలెత్తితే వారు యాజకుల దగ్గరికి వెళ్లి సంప్రదించాలి. వారే ఈ సమస్యలను పరిష్కరించగలవారు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 8 నుండి 11వ వచనం వరకు, హత్యకు హత్యకు, వ్యాజ్యమునకు వ్యాజ్యమునకు, దెబ్బకు దెబ్బకు, నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనడానికి నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలానికి వెళ్లి యాజకులైన లేవీయులను, ఆ దినములలో ఉన్న న్యాయాధిపతులను విచారించాలి. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెబుతారు. యెహోవా ఏర్పరచుకున్న స్థలంలో వారు నీకు తెలిపే తీర్పు చొప్పున నీవు జరిగించి, వారు నీకు తేటపరిచే అన్నిటి చొప్పున తీర్పు తీర్చడానికి జాగ్రత్త పడాలి. వారు నీకు తేటపరిచే భారము చొప్పున, వారు నీతో చెప్పే తీర్పు చొప్పున నీవు తీర్చాలి. వారు నీకు తెలిపే మాట నుండి కుడికి గాని ఎడమకు గాని నీవు తిరగకూడదు. ధర్మశాస్త్రంలో చెప్పబడని వ్యవహారాలేవైనా ఉంటే వారు యాజకులను సంప్రదించాలి. యాజకునిదే తుది తీర్పు. ఈ రోజున కూడా న్యాయశాస్త్ర నిపుణులు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. రాయబడిన న్యాయశాస్త్రమున్నది కాని యాజకుల అనుభవం నుండి న్యాయశాస్త్రంలో లేని వ్యవహారాలకు తీర్పు చెప్పటం జరుగుతుంది. అంతకుముందు న్యాయాధిపతులు
ఇలాంటి వ్యవహారాలలో ఏమి తీర్పు చెప్పారో సంప్రదిస్తారు. ఆ రోజుల్లో ఇలాంటి వ్యవహారాల్లో యాజకులే న్యాయ నిర్ణేతలు. చెర నుండి వచ్చిన శేషిత ప్రజను ఉద్దేశించి హగ్గయి ప్రవచిస్తున్నాడు. అప్పటికే దేవుని ప్రజలు 70 సంవత్సరాలు చెర అనుభవించారు. బబులోనులో వారు పడిన కడగండ్లు ఇన్ని అన్నీ కావు. బబులోను చెర వదిలించుకొని వచ్చిన కొద్దిమంది నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. దేవుడు వారి కోసమే 3 ప్రవక్తలను లేపాడు. వారిలో హగ్గయి ప్రయోగశీలమైన ప్రసంగికుడు. అందుకే అతణ్ణి యాజకుల దగ్గరికి పంపాడు. మోషే ధర్మశాస్త్రం పరిష్కరించని 2 అంశాలను హగ్గయి యాజకులతో పంచుకుంటున్నాడు. బబులోను నుండి రాగానే వీరు దేవాలయం కట్టాలనే పట్టుదలతోనే ఉన్నారు. 15 సంవత్సరాలు ఏమీ చేయలేక చేతులు వెల్లికిల వేసి కూర్చున్నారు. ప్రతిఘటనలను తట్టుకోలేకపోయారు. కట్టడానికి ఇది దేవుని సమయం కాదులే అని సరిపెట్టుకున్నారు. వృద్ధులు సణిగారు. కాని యువకులు 3 నెలలు కష్టించి పనిచేశారు. దేవాలయం కట్టారు. నీవు చెప్పినట్లు చేశాము. దేవుడు మమ్మలను ఇంకా ఆశీర్వదించటం లేదు ఎందుకని అంటూ వారు ప్రవక్తను నిలదీశారు. ఈ నేపథ్యంలో దేవుడు హగ్గయిని యాజకుల వద్దకు పంపించాడు. హగ్గయి యాజకులను 2 ప్రశ్నలు అడిగాడు. ప్రశ్న ఒకటే గాని దానికి 2 ముఖాలున్నాయి. పరిశుద్ధత స్పర్శ మాత్రం చేత వస్తుందా? రాదు. పరిశుద్ధత ఒకరి నుండి ఒకరికి బదిలీ కాదు. అపరిశుద్ధత అయితే స్పర్శ ద్వారా ఇతరులకు ప్రసరిస్తుంది. పరిశుద్ధం అపరిశుద్ధం కలిస్తే మొత్తం అపరిశుద్ధమే అవుతుంది. కేవలం ఆచారకాండ పాపిని పరిశుద్ధుణ్ణిగా చేయజాలదు. వీరు బబులోను నుండి యెరూషలేముకు వచ్చారు గాని దేవుని వద్దకు వచ్చిన వారు కారు. పరిశుద్ధత ఒకరి నుండి ఒకరికి బదిలీ కాదు గాని అపరిశుద్ధత బదిలీ అవుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు అడిగిన ప్రశ్న, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనా పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లనైనా కోస్తారా? చెడు హృదయంతో మంచి పని చేసినా అది చెడుగే. గ్లాసుడు మంచినీళ్లలో కాసిని మురికి నీళ్లు పోస్తే చాలు, నీరంతా నిమిషంలో మురికైపోతుంది. ఆరోగ్యవంతుడు రోగిని అంటుకుంటే రోగం అంటుకుంటుంది గాని ఆరోగ్యం ఆ వ్యక్తికి అంటదు. ఇది ప్రకృతి ధర్మం. వేశ్య దానధర్మాలు చేసి పవిత్రురాలవుతుందా? మతాచారాలను పాటిస్తే పాపి యొక్క పాపం పోతుందా? పోదు. బురదలో నడిస్తే బురద అంటుకుంటుంది, అంతే. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడెవడు? అది యేసు ప్రభువుకే తెలుసు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు, నోటి నుండి బయటికి వచ్చేవి హృదయము నుండే వస్తాయి. ఇవే మనిషిని అపవిత్రపరుస్తాయి. చేతులు కడుక్కోకుండా భోంచేస్తే అది మనిషిని అపవిత్రపరచదు. అసలు రహస్యమేమిటంటే మొదట నీ హృదయం మారాలి. గారడీవాడైన సీమోనుతో పేతురన్నాడు, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, కంటికి కనపడడానికి కాక దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. సామెతలు 20వ అధ్యాయం 9వ వచనం, నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనయ్యాను అనుకొనదగిన వాడెవడు? ప్రియశ్రోత, దీనికంతటికీ ఒకే ఒక పరిష్కారమున్నది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, దేవుడు పిలుస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా అవి హిమము వలె తెల్లబడతాయి.
కెంపువలె ఎర్రనివైనా అవి గొర్రెబొచ్చువలె తెల్లనివి అవుతాయి. ప్రజలారా, మురికి చేతులతో, పాప హృదయంతో అలాగే ఉండిపోయిన మీరు ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు అంటున్నాడు దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.